ఒక పెళ్ళైన స్త్రీ పైన పరాయి మగాడు కన్నేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. 4 వేళ్లు నోట్లోకి వెళ్ళాలి అన్నా, 4 గంటలు నువ్వు ప్రశాంతంగా హాయిగా పడుకోవాలి అన్నా నీ దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా? డబ్బు. అవును, డబ్బు. ఇదే డబ్బు 10 మందిలో నీ గౌరవాన్ని నిలబెట్టేది డబ్బే. అయిన వాళ్ల ముందు నిన్ను నిస్సహాయుడుగా నిలబెట్టేది కూడా డబ్బే. ఈ డబ్బు ఎంత విలువైనదంటే కట్నం డబ్బులు తేని భార్యను బానిసగా చూస్తాడు భర్త. ఎక్కువ డబ్బులు సంపాదించలేని భర్తని లోకుగా చూస్తుంది భార్య. డబ్బు సంపాదించడం చేతగాని బిడ్డల్ని పనికిమాలిన వాళ్ల కింద చూస్తాడు తండ్రి. ఇంకా చెప్పాలంటే డబ్బుల కోసం ఒక ఆడది ఒళ్ళు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అదే డబ్బుల కోసం మగాడు కుటుంబాన్ని అయిన వాళ్ళని వదిలి దేశాలు దాటి వెళ్తాడు. ఆస్తి పంపకాల్లో తేడా వస్తే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేది కూడా డబ్బే. అమ్మ బంగారం ఇవ్వలేదని పుట్టింటి గడప తొక్కనని శపథం చేసే అక్కా చెల్లెలను తయారు చేసేది కూడా ఆ డబ్బే. అందుకే డబ్బుని గౌరవించండి. పోయేటప్పుడు మనం వెంట పెట్టుకుని పోకపోయినా మనం పోయాక మన శవాన్ని తీయడానికి కూడా ఆ డబ్బే కావాలి. అందుకే డబ్బుకి లోకం దాసోహం, పైసాయే పరమాత్మ అని ఊరికే అనలేదు కదా. ఏమంటారు? మీరే చెప్పండి. ఎవడైనా సరే చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలనే చేస్తాడు. ఎవరైనా సరే మంచిగా బాగా బ్రతకాలనుకుంటారు. వ్యాపారం చేసేవాళ్ళు లాభం ఆశిస్తారు. కానీ ప్రతిఫలం మాత్రం రాసిపెట్టి ఉన్నంత వరకే దక్కుతుంది. అలా అని మన ప్రయత్నం ఆపేస్తే అసలు మనం చేసే ఏ పనికి కూడా అర్థం అనేది ఉండదు కదా. నువ్వు చేయాల్సింది ధైర్యంగా నువ్వు చేయి. ఎంత కష్టపడ్డా నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటావు? నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుందేమో, ఎవరికి తెలుసు? ఆలోచించు, తెలుస్తుంది. కనీసం ఒక్కరోజైనా వాళ్ళేదైనా అనుకుంటారేమో, వీళ్ళు చూస్తే బాగోదేమో అనుకోకుండా నీ బ్రతుకు నువ్వు స్వచ్ఛంగా ఎప్పుడైనా బ్రతికావా? లేదు కదా. అందుకే నీకు ఆ ఒత్తిడి, ఎలా బ్రతకాలో అనే భయం. ఒక్కసారి ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టి కేవలం బ్రతకడానికి ఏం కావాలో ఏం చేయాలో ఆలోచించు. అప్పుడు నిన్ను ఏ ఒత్తిడి అధిగమించలేదు. నువ్వు రోడ్డు మీద బండి పైన వెళ్తుంటే చూసి ఎగతాళి చేశారని కారు కొంటే ఆ కారులో నువ్వు కూర్చోగలవు, కానీ నీ ఇంటికి వెళ్ళాక నెల నెల వచ్చే ఈఎంఐ భారాన్ని మోయలేక కంటి నిండా నిద్రపోలేవు. అదే సైకిల్ మీద వెళ్తే నవ్వే వాళ్ళని నవ్వని అని నీ పని నువ్వు చేసుకుంటావు. అప్పుడు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసంతో నువ్వు బ్రతకగలవు అని తెలుసుకో. నీకు నచ్చిన పని చేయలేకపోతున్నాను అనేది నీ బాధ. కానీ ఇక్కడ చాలామంది కనీసం పని దొరకక పస్తులుంటున్నారు. మరి నువ్వేంటి చేతిలో ఉన్న పని వదిలేసుకొని అది నాకు నచ్చిన పని కాదు అని తన్నుకుపోతున్నావు? నీపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్న ఉన్నారు, భార్యాపిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆకలి కేకల కంటే నీ ఇష్టమే నీకు ముఖ్యమా? సరే, అలా అయితే నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. కానీ ఆలోచించు, నిన్ను పెంచిన అమ్మా నాన్న, నిన్నే ప్రేమించిన నీ భార్యాపిల్లలు నీ కోసం ఎన్ని ఇష్టాన్ని వదులుకున్నారని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రోజులో నువ్వు నిజానికి దగ్గరగా బ్రతికితే ప్రశాంతంగా జీవనాన్ని సాగించగలవు. కోరికలనేటివి అందరికీ ఉంటాయి, కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి సరిపడేంత ఆర్థిక స్తోమత నీకు లేనప్పుడు నీ ఇష్టాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఒక చోట పనిచేయక తప్పదు కదా. అలా కాదని సమయం వృధా చేస్తూ నీ ఇష్టం వైపు పరుగులు పెడితే రెండిటికి చెడినవాడు అవుతావని తెలుసుకో. సరిగ్గా గురిపెట్టు. నీ బ్రతుకు గాడి తప్పకుండా, నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూసుకుంటూనే నీకు నచ్చిన పని కోసం మరింత కష్టపడి అనుకున్నది సాధించు. ముందుకు వెళ్ళు. నిన్ను ఎవ్వరూ గుర్తించలేదు అంటే నువ్వు చేతకాని వాడివని కాదు.
నీ దగ్గర డబ్బు లేదని, ఈ ప్రపంచానికి నిన్ను గుర్తుపెట్టుకునే తీరిక లేదు. ఒకవేళ ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలంటే ఒకటి నువ్వు గెలవాలి, లేదా బాగా సంపాదించాలి. ఈ రెండూ కాకుండా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఇక్కడ ఎవ్వడూ నిన్ను పట్టించుకోడు. నిరంతరం అవకాశాల కోసం పాకులాడే ఈ ప్రపంచంలో నువ్వు నిలబడాలంటే నీ అవసరం వేరొకరికి ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గొప్పగా సంపాదించాలి, లేదంటే గొప్పది ఏదైనా సాధించాలి. నువ్వు ఎంతగా పోరాడతావో అంతగా నీ మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంటుంది. ఒక్కసారి నువ్వు గెలిచాక ఆ విమర్శలన్నీ చప్పట్లుగా మారుతాయి. దీనికి కారణం నీ గెలుపు కాదు, వాళ్ళ అవకాశవాదం. అదే నువ్వు గెలవకుండా ఓడిపోయి ఉంటే మాత్రం నీ జీవితం ఒక పలకలా తయారవుతుంది. దాని మీద ఎవడికి నచ్చింది వాడు రాస్తాడు. పోరాడేవాడిని గుర్తించిన ఈ లోకం గెలిచిన వాడిని కూడా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోదు. నిరంతరం గెలుపు మారినట్లే జనం కూడా మారుతూ ఉంటారు. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే వాళ్ళ మాటలు గొప్పగా వినిపిస్తూ కాలక్షేపం చేస్తారు. అందుకే మరి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్పేది. ఎవరైనా సరే ఏదైనా ఇస్తానంటే తీసుకోకు. ఎందుకంటే తర్వాత నువ్వు నీకు తెలియకుండానే వాళ్ళకి బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు తెలీదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం అనేది నిన్ను నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి వాళ్ళకి కట్టు బానిసలా చేస్తుంది. నీ సర్వ హక్కులు తీసుకెళ్లి అవతలి వాళ్ళ చేతిలో పెడుతుంది. జాగ్రత్త. అలాంటి బ్రతికెందుకు? నీది అనుకున్నది ఒక్క పూట తింటే చాలు. ఎవడికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడికీ ఊడిగం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎప్పుడైతే నువ్వు తీసుకునే ఆధారపడతావో అప్పుడంతా నీ చేయి జారిపోయినట్లే. మన ఉనికి తెలియాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నిన్ను ఇక్కడ ఎవ్వడూ గుర్తించడు కదా. నువ్వు మంచోడివి అని ఒప్పుకోవడానికి ఇక్కడ జనాలకు అభిమానం అడ్డొస్తుంది. అదే నీ దగ్గర పైసలుంటే వద్దన్నా సరే నీ శత్రువు కూడా లేచి నీకు నమస్కారం పెడతాడు. ఎవరు అవునన్నా కాదన్నా మనిషి చేయలేని ఎన్నో పనులు చేసి పెట్టేది డబ్బే. ఎవరికి సమాధానం చెప్పాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో భయపడుతూ చేసే పనుల జోలికి అస్సలు వెళ్ళకు. అలా చేసే పనిలో నీకు ఎదుగుదల ఉండదు, అవతలి వాళ్ళకి ఉపయోగమూ ఉండదు. నీకు నచ్చిన పని చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఆ పనిలో నువ్వు ఖచ్చితంగా మాస్టర్ అవుతావు. అప్పుడు నువ్వే నలుగురికి పని చెప్పే స్థాయికి ఎదుగుతావు. ఇక్కడ ఏది కష్టంతో చేసే పనుండదు. మనం ఇష్టంతో చేస్తే ఆ పని సులువుగా ఉంటుంది. ఇష్టం లేకుండా చేస్తే భారంగా, బరువుగా, కష్టంగా అనిపిస్తుంది. నీకు గర్వం ఉండాలి, కానీ అది నువ్వు ఏదైనా సాధించిన తర్వాత మాత్రమే వచ్చేదిగా ఉండాలని తెలుసుకో. ఇవాళ నిన్ను రమ్మన్నారు కదా అని వెళ్ళి వాళ్ళ పంచన చేరావనుకో, రేపు నీ కష్టాన్ని కూడా వాళ్ళ భిక్ష అని చెబుతారు. పబ్బం గడిచిపోతుంది కదా అని పంచన చేరావనుకో, రేపు నువ్వు తినే ప్రతి మెతుకు వాళ్ళు పెట్టిన భిక్ష అంటారు. ఆకు మొత్తం వడ్డించి ఆకు చివరన చేయి కడిగిపోతారు. నీకు చేసే సహాయాన్ని కూడా వాళ్ళ గొప్పని ప్రదర్శించడానికి వాడుకునే గొప్ప వాళ్ళ చుట్టూ నువ్వు అస్సలు తిరగకు. ఎందుకంటే నువ్వు వాళ్ళ దయతో బ్రతుకుతున్నావనే ముద్ర నీకు అవసరం లేదు. చివరిగా చెప్పేది ఒక్కటే, ఎకరం పోయినా నికరంగా బ్రతుకు. అప్పుడే కనీసం చనిపోయినప్పుడైనా ప్రశాంతంగా నువ్వు చావగలవని తెలుసుకో. ప్రతి క్షణం నీకు పోరాటమే, ప్రతిరోజు కూడా నీకు ఒక అగ్ని పరీక్ష. నీకు కష్టం వస్తే ఇక్కడ ఎవ్వడూ కనిపించడు, అవసరానికి ఎవ్వడూ కూడా ఆదుకోడు. ఎందుకంటే ఇక్కడ నీ కష్టం, నీ కన్నీళ్లు, నీ బాధ ఇవన్నీ నీ బాధ్యత. కేవలం చూడడం మాత్రమే జనాల పని, అదే వాళ్ళకిష్టం. మనలాంటి వాళ్ళ జీవితాలని నాటకాలుగా చూస్తూ
మన ఎదురుగా ముసలి కన్నీళ్లు కారుస్తూ చాటుగా మన కన్నీళ్లను చూసి వెకిలిగా నవ్వుతూ ఎవరో వచ్చి మనల్ని ఆ గండం దాటిస్తారు అనే నమ్మకంతో నువ్వు అలానే ఉండిపోతే వెళ్ళిపోతారు పూర్తిగా నిన్ను వదిలేసి. నిన్ను తొక్కుకుంటూ వాళ్ళు పైకి వెళ్తారు అని తెలుసుకో. నిన్ను వేలెత్తి చూపే వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితంలో ఎంత నిజాయితీగా ఉన్నారనేది ఒక్కసారి ఆలోచించి చూసుకుంటే వాళ్లే సిగ్గుపడతారు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడు 100% మంచితనంతో నిండిపోలేదు. అవసరానికి ఒక వేషం, అవసరాల కోసం నాటకం. ఈ లోకంలో ఇదే జరిగేది. మరి అలాంటి వాళ్లతో నిండిపోయిన ఈ లోకంలో నువ్వు ఎవరితో పోటీ పడతావు? మురికితో నిండిపోయింది బయటంతా కూడా. నువ్వు అడుగు పెడితే ఆ బురదే నీకు అంటుకుంటుంది. అందుకే ఎవరితోనూ నువ్వు పోటీ పడకు. నీతో నువ్వు పోటీ పడుతూ ముందుకు వెళ్ళిపో. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా నీ గురించి ఆలోచించడానికి ఒక్కరైనా ఉంటారని తెలుసుకో. కానీ వాళ్ళని గుర్తించడంలోనే చాలామంది విఫలమవుతూ ఉంటారు. మన పక్కన ఉన్న ప్రేమను గుర్తించలేకపోతే ఎండమావిలో నీతిని వెతికినట్లు లేని ఆప్యాయతల కోసం అన్వేషిస్తూ ఉంటారు. మనం ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళని మనం గుర్తించినప్పుడు అంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. అన్నీ వదిలేసి స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే నీకు రాసిపెట్టి ఉన్న ప్రేమ ఖచ్చితంగా నీకు దక్కే తీరుతుంది. ఎవడి దగ్గరో నిరూపించుకోవడానికి నువ్వు పనిచేసినన్ని రోజులు కూడా నువ్వు ఎవడో ఒకటి కింద పనిచేస్తూనే ఉండిపోతావు. నీకోసం నువ్వు పనిచేయడం ఎప్పుడైతే మొదలెడతావో అప్పటి నుంచి నీ సామ్రాజ్యానికి నువ్వు పునాది వేయగలవు. ఒకరి మెప్పు కోసం పనిచేసే చోట నిన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళుంటారు. నీకోసం నువ్వు చేసుకునే పని వెనుక నువ్వే యజమాని. నీ కల గురించి నువ్వు కష్టపడకపోతే వేరే వాళ్ళ కోసం నువ్వు చాకిరీ చేయక తప్పదు. నీ జీవితం నీకు నచ్చినట్లు ఉండాలి అంటే నీకోసం నువ్వు ఎంతో కొంత కష్టపడు. లేకపోతే జీవితాంతం ఎవడో కింద పని చేస్తూనే ఉండాలి. ఒక పెళ్ళైన స్త్రీ పైన పరాయి మగాడు కన్నేశాడంటే ఆమె భర్త వ్యసనపరుడైనా ఉండాలి, లేదా ఎందుకు పనికిరాని అసమర్థుడైనా ఉండాలి, లేదా ఆమె అలంకరణ మరియు ప్రవర్తన పరాయి మగాడిని ఆకర్షించే విధంగా అయినా ఉండాలి. అప్పుడే వాళ్ళ కన్ను వీళ్ల మీద పడుతుంది. కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసయ్యి అతని పరిస్థితి సరిగా లేకపోతే ఆ ఇంట్లో ఇల్లాలు ఆ వీధిలోని మగవాళ్ళకి ఎప్పుడు లోకోగానే కనపడుతుంది. కాబట్టి భార్య అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలే కానీ బయట పరాయి పురుషులను ఆకర్షించేలా అస్సలు ఉండకూడదు అని తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.